డైలీ ఒక 10 మంది అయినా నాకు మెసేజ్ చేసి మనకి ఈక్వల్ గా డాలర్స్ అయితే యాడ్ అవుతాయి. నేను ఇంట్లో ఉండి నెలకు 10,000 యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటానా, వ్యూస్ వచ్చేది నేను ఎక్స్పెక్ట్ చేయను. డాలర్స్ నాకు యాడ్ అయినాయి. నాకు కొంత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం నయ్యం కదా. సక్సెస్ మీన్స్ ఇది కాదు. అప్పుడు ఒకప్పుడు అనుకున్న 400 వ్యూస్ వచ్చి అయిపోతున్నాయి షార్ట్ వీడియోస్ కి, అట్లీస్ట్ 1K వ్యూస్ అన్న వస్తే బాగుంది కదా అని బాధపడేదాన్ని. అట్లాంటిది ఈ రోజు 1 lakh వ్యూస్ వస్తున్నాయి. నాకు 1 million వ్యూస్ రావాలి అనుకుంటా. ఓ లజరంతా లావాలి జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా యూట్యూబ్ బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో ఒక లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇదొక యూస్ఫుల్ మినీ వ్లాగ్, స్వీట్ అండ్ షార్ట్ గా ఉండేస్తుంది, ఎక్కువ లెంత్ గా కూడా ఏం ఉండదు. నాకు ఇన్స్టాగ్రామ్ లో తరచుగా వస్తున్న రిపీటెడ్ క్వశ్చన్ ఏంటిదంటే, మీకు షార్ట్స్ కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, లాంగ్ వీడియోస్ కి రావట్లేదు కదా సిస్టర్, అయినా కూడా మీరు రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారని డైలీ ఒక 10 మంది అయినా నాకు మెసేజ్ చేస్తా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లా. సో ఇంకా ఇంత మందికి దీని మీద డౌట్ ఉందా? సో ఇంకా నన్ను అడగలేకపోతున్న వాళ్ళు ఇంకెంత మంది ఉంటారో. సో దీనికి అందరికి రిప్లై ఇస్తాను నేను ఆటోమేటిక్ గా. వాళ్ళకి రిప్లై ఇస్తూ మనం కూడా ఒక వీడియో చేస్తే ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయని వాళ్ళకి కూడా, క్రియేటర్స్ కి కూడా యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది కదా అన్నట్టుగా నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. నేను చాలా మందికి ఆల్రెడీ ఈ పార్టీకే ఆన్సర్ ఇన్స్టాగ్రామ్ లో చేసేసిన క్వశ్చన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇచ్చినాను. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను వీడియో కూడా చేస్తున్నాను. అనిపించింది నాకు ఎందుకు చేయకూడదు దీని మీద ఒక వీడియో అనేసి. సో నాకు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రాకున్నా కానీ నేను ఎందుకు రెగ్యులర్ గా పెడుతున్నా డే బై డే అనేసి అంటే, మనకి షార్ట్స్ కి ఒక 1 lakh వ్యూస్ వచ్చినా గానీ, లాంగ్ వీడియోకి 1K వ్యూస్ వచ్చినా గానీ మనకి ఈక్వల్ గా డాలర్స్ అయితే యాడ్ అవుతాయి. అదన్నమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ కి డాలర్స్ అనేవి ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ చాలా తక్కువ యాడ్ అయితే, లాంగ్ వీడియోస్ కి చాలా ఎక్కువ యాడ్ అవుతాయి అనమాట. నాకు యూట్యూబ్ లకే లక్షలు సంపాదించాలి అని నాకేం లేదు. నాకు నెలకు ఒక $100 వచ్చినా కూడా నాకు చాలు. నేను ఇంట్లో ఉండి నెలకు 10,000 యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటానా అంటే నాకు అంతకంటే ఇంకా ఏముండదు హ్యాపీనెస్. సో నాకు ఎక్కువ ఆశ లేదు కాబట్టిగా మళ్ళీ మనం పెడుతూ ఉంటుంటేనే కదా మన వీడియోస్ కూడా వ్యూస్ వచ్చేది. ఈ రోజు తక్కువ వస్తున్నాయి, నేను వ్యూస్ రావట్లేవని నేను వీడియోస్ చేయడం ఆపేస్తే నాకు ఇంకెప్పుడు వస్తాయి చెప్పండి. సో నా షార్ట్ వీడియోస్ కూడా అట్లానే నేను పెట్టడం వల్ల ఒక రోజు స్టార్ట్ అయినాయి వ్యూస్ రావడం. అలానే లాంగ్ వీడియోస్ కూడా నాకు స్టార్టింగ్ లో లాంగ్ వీడియోస్ కి 10 వ్యూస్, నేను అప్లోడ్ చేసిన 1 hour కి 10 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన 1 hour కి 500-600 వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు నాది 100 వ్యూస్ కూడా దాటేది కాదు ఒక్కొక్క వీడియోనైతే. ఇప్పుడు నాది కంపల్సరీ 1K వ్యూస్ దాటుతున్నాయి. ఒక్కొక్క వీడియో 5K వ్యూస్ వస్తున్నాయి. లక్కీగా మొన్న ఒకటి 30K వ్యూస్ వెళ్ళింది. 30K వ్యూస్ వెళ్ళిన దానికి నేను ఎక్స్పెక్ట్ చేయను. డాలర్స్ నాకు యాడ్ అయినాయి. నాకు షార్ట్ వీడియోస్ కి యాడ్ కానీ డాలర్స్ నాకు లాంగ్ వీడియోస్ కి యాడ్ అయినాయి. సో అట్లనే నా అదృష్టం బాగుంటే ఎంతో కొంత కొన్ని నెలకు ఒక లాంగ్ వీడియో వైరల్ అయినా గానీ హ్యాపీ. నాకు ఎక్కువ అమౌంట్ యూట్యూబ్ నుంచి రావాలని నాకు అత్యాశ అయితే లేదులా. నేను కష్టపడ్డదానికి అసలే రాకుండా ఉండేదానికంటే ఎంతో కొంత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం నయ్యం కదా. అదనమాట. మీరు కూడా వ్యూస్ రావట్లేవు, గిన్నే వ్యూసా గన్నే వ్యూసా అని ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండ్రి. ఇవాళ రాకపోతే రేపు వస్తాయి, కష్టపడాలి మనం. అందరు మీరు చేస్తున్నారు, మీ ఛానల్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అని. నా దృష్టిలోనైతే సక్సెస్ మీన్స్ ఇది కాదు, ఇంకా చాలా ఉంది. బట్ నేను హ్యాపీ, ఎందుకంటే ఒకప్పుడు నాకు లేని నాకు ఇప్పుడు వస్తున్నాయి వ్యూస్. ఒకప్పుడు లేని రీచ్ నాకు ఇప్పుడు ఉంది. అంతకు మించి ఇంకా అత్యాశకు మనం వెళ్ళకూడదు. సో నేను ఒకప్పుడు అనుకున్న 400 వ్యూస్ వచ్చి అయిపోతున్నాయి షార్ట్ వీడియోస్ కి, అట్లీస్ట్ 1K వ్యూస్ అన్న వస్తే బాగుంది కదా అని బాధపడేదాన్ని. అట్లాంటిది ఈ రోజు 1 lakh వ్యూస్ వస్తున్నాయి. సో హ్యాపీ కదా. అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. కొందరు ఉంటారు 1 lakh వ్యూస్ వస్తే చాలు అనుకుంటారు. 1 lakh వ్యూస్ వచ్చినాక 1 million వ్యూస్ రావాలి అనుకుంటారు. నాకు అట్లా అత్యాశ ఏం లేదు.
సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది 50K ఎప్పుడైతుంది, 1 lakh ఎప్పుడైతుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏది కొంచెం గ్రోత్ రాగానే. నేను అట్లా అస్సలు వెయిట్ చేయట్లేను. నాకు 36K స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉందంటే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. అసలుకి నాకు ఇంత తొందరలా అంటే నేను 2 years వీడియోస్ చేసినా గానీ ఒక 1 month లో నాకు ఇట్లా వచ్చినాయి కదా, నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు ఏదో 50K తొందరలో కావాలి, 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరలో రావాలని ఆశే లేదు నాకు. నేను పేషెన్స్ తో వెయిట్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. నేను అట్లనే వెయిట్ చేసిన కాబట్టి ఈరోజు ఎంతో కొంత యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా పేషెన్స్ తో వెయిట్ చేయండి. నాకు మస్తు మంది డిఎం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, అక్క మీ ఛానల్ లాగా నాది కావాలంటే ఏం చేయాలి అనేసి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. బట్ నేను ఏదో నాకు లక్కీగా ఈ రోజు వచ్చింది కాదు. నేను 2 years కష్టపడితే నాకు ఈ రోజు గుర్తింపు వచ్చింది. అంత ఈజీగా నాకైతే రాలేదు గుర్తింపు. నేను దీనికోసం ఎంత కష్టపడ్డా అన్నది నాకు తెలుసు. ఎంత మందితో మాటలు పడ్డా, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఈ స్టేజ్ కి రావాలి అంటే నాకు తెలుసు. ఇదేదో గొప్ప స్టేజ్ కి వచ్చినా అని నేను చెప్పట్లేను. నాకు ఇది గొప్ప, ఎందుకంటే నేను ఎంతో కొంత అట్లీస్ట్ జర్నీ చేసుకోగలుగుతున్నా కాబట్టి నాకు ఇది గొప్ప. అండ్ నన్ను చాలా మంది గుర్తిస్తున్నారు కదా, అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. సో పేషెన్స్ తో వెయిట్ చేయండి, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి. నేను 2 years చెప్పినాను కదా, నేను 1 year అసలు మానిటైజేషన్ అయ్యే వరకు 365 days కంపల్సరీ డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తేనే నాకు వాచ్ అవర్ కంప్లీట్ అయ్యింది. ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు, అంత కష్టపడ్డా నేను. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. నాకు 100 views వచ్చినా 20 views వచ్చినా కానీ నేను ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. బాధపడ్డా, అరే అందరికి కంటెంట్ లేకున్నా కానీ అసలు ఏది లేకున్నా రీచ్ ఉంటుంది, నాకెందుకు ఉండట్లేదు అని ఎన్నో రాత్రులు ఎందరో వీడియోలు చూసి 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 పిచ్చెక్కిపోయేది. అసలు నా మైండే పనిచేయకపోయేది. అంత ఈజీగా నాకు రాలేదు. మీరు ఇప్పుడు ఎట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో నేను కూడా ఒకప్పుడు అట్లా బాధపడి, అట్లా ఆలోచించి, అట్లా వర్రీ అయిన దాన్నే. మీరు అంటున్నారు ఎందుకక్క ప్రతి మెసేజ్ ఇంత మంచిగా రిప్లై ఇస్తున్నారు, మీరు ఇంత క్లియర్ గా మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అని చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టిగా ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. మీరు అడిగిన దానికి రిప్లై అయితే నా సొమ్మేం అరిగిపోదు కదా. సో ఈ రోజు నాకేదో సబ్స్క్రైబర్స్ వచ్చిందని నేను ఏదో పోకడకు పోతే నాది అట్లాంటి క్యారెక్టర్ కాదనమాట. చాలా మంది కొంచెం వ్యూస్ రాగానే అసలుకి ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైనా డౌట్ ఉండి మెసేజ్ చేస్తే అస్సలు రిప్లై ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాధురి టెక్ ఛానల్ ఉంటది కదా, తనకి మనము ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మెసేజ్ చేసినా గానీ, ఎన్ని మెసేజ్లకైనా గానీ క్లియర్ గా ఇస్తుంది అనమాట ఏంటిది రిప్లై. సో నాకు తనలో బాగా నచ్చింది. నాకు డౌట్స్ ఉండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అసలుకి. ఒక్కరిని ఎవరికైనా 2-3కి నేను మెసేజ్ చేసి ఉంటా డౌట్ ఉండి, అలా నాకు అసలు ఎవ్వరు రిప్లై ఇవ్వలేదు. ఎవరైనా రిప్లై ఇచ్చిలంటే ఒక మాధురి టెక్ ఛానల్ ఆ సిస్టర్ మాత్రమే నాకు రిప్లై ఇచ్చిళ్ళు. సో నాకు అప్పుడు హ్యాపీగా అనిపించింది. సో నాకు రిప్లై ఇవ్వకపోతే అబ్బా వీళ్ళు రిప్లై ఇవ్వట్లేరనే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా, నేను ఎంత బాధపడ్డా అన్నది నాకు తెలుసు. అందుకోసమే నేను అందరికి రిప్లై ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. అట్లా చాలా మంది వీడియో కాల్స్ చేస్తున్నారు. దయచేసి వీడియో కాల్స్ మాత్రం చేయకండి. నేను మెసేజ్లలో రిప్లై ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి క్లియర్ గా ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తున్నాను కదా. ప్లీజ్ దయచేసి వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ ని, నాకు ఒక కిడ్ ఉంది కదా. సో నేను ఎట్లాంటి పనిలో ఉంటానో నాకు తెలియదు కదా. నా పాప వీడియో కాల్ ఆన్ చేసింది అనుకో, మేము ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటాం తెలియదు కదా. సో అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. నేను కంపల్సరీ మీ మెసేజ్లకు రిప్లై ఇస్తున్నా, రెస్పాండ్ అయితే అవుతున్నాను కదా. సో దయచేసి ఎవరైతే వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో చెయ్యకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఇదన్నా మాట ముచ్చట. సో లాంగ్ వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ కి రెవెన్యూ అట్లుంటది అనమాట. అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ నాకు ఏదో ఒక రోజు లాంగ్ వీడియో కూడా పోతుందేమో, వ్యూస్ వస్తాయేమో అన్నది ఒకటి ఉన్నదన్నమాట. మా హస్బెండ్ కూడా నాకు అదే చెప్తారు, అస్సలు గివ్ అప్ ఇయ్యకు, లాంగ్ వీడియోస్ డే బై డే పెట్టు. అంతకుముందు రెగ్యులర్ గా పెట్టేదాన్ని, బట్ నాకు రెగ్యులర్ గా పెట్టాలంటే అస్సలు వీలు అవ్వట్లేదు. బికాస్ అంతకుముందు పాప చిన్నది,
ఒక కాడేస్తూ ఉండేది, ఇప్పుడు అట్లా ఉండట్లేదు. అండ్ ఇంకేంటిదంటే నేను అప్పుడు షార్ట్స్ పెట్టేదాన్ని కాదు, ఓన్లీ లాంగ్ వీడియో పెట్టేదాన్ని. లాంగ్ వీడియో షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈజీగా అయిపోతుంది, కానీ షార్ట్ వీడియో అంత ఈజీ కాదు. మనం ఒక 5 to 6 minutes వీడియో షూట్ చేస్తే దాన్ని కట్ చేసి అంతా యాడ్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం 1 minute లో మనం చెప్పాలనుకున్నది అంతా చెప్పడం, అదంతా ఒకటి మైండ్ టార్చర్ ఉంటది. అది లాంగ్ వీడియోకి అయితే ఈజీగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. సో అట్లా నేను డైలీ 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నాకు డైలీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు. మళ్ళీ లాంగ్ వీడియో అనేది కూడా రెగ్యులర్ గానైతే అప్లోడ్ చేయదు, అది నేను తెలుసుకున్నాను అనమాట. రీచ్ అనేది ఉండదు, డే బై డే అప్లోడ్ చేస్తే మంచిగా ఉంటుంది రీచ్ అనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా నేను డే బై డే అయితే లాంగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. సో అది మ్యాటర్ ఉల్లా. సో నాకు ఇప్పుడు వచ్చే వ్యూస్ కి లాంగ్ వీడియోకి వచ్చే రెవెన్యూ నాకు చాలు, ఇంట్లో ఉండి అంత రెవెన్యూ నాకు చాలు అనమాట. సో ఆ 1K వ్యూస్ వస్తున్నాయి చూసినావా, చూసే వాళ్ళు నా వీడియో మంచిగా చూస్తున్నారు అనమాట. సో దానికి నేను హ్యాపీ. నా వీడియోని మంచిగా వాచ్ చేసే వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలుసు. సో కనిపిస్తుంది మాకు అనమాట. సో అలాగైతే నిజంగా చెప్తున్నా, నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు నా వీడియో వాచ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ రోజు సంపాదించుకోగలుగుతున్నా. మీరు కనుక నా వీడియోని వాచ్ చేయకపోతే నాకు ఎట్లాంటి ఇన్కమ్ రాదు. నా కష్టం ఎంత ఉందో మీరు చూస్తున్నారో, మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను సంపాదించుకోగలుగుతున్నా. నాకు కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, మీది కూడా ఆదరణ అనేది ఉండాలి కదా. సో అది నాకు ఉంది. సో నాకు 1K వ్యూస్ కి వచ్చే రెవెన్యూ చాలా ఒక వీడియోకి 1Kనే రావట్లేదు నాకు, 2K వస్తున్నాయి, 3K, 5K, 10K వరకు అయితే ఒక్కొక్క వీడియోకి వస్తున్నాయి. 1K to 10K మధ్యలో వ్యూస్ వస్తున్నాయి చాలా నాకు. సో అందుకే నేను చేస్తున్నాను, నాకు అత్యాశ లేదు. మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఈరోజు వ్యూస్ తక్కువ వచ్చినాయని ఎప్పుడు నేను ఈ వీడియోస్ చేయను, ఇదే చేసానని కాదు, రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి వీడియోస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ క్రియేటర్స్, కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నా ఇన్స్టా వచ్చేసి ఉడుగుల టునీషా అని ఉంటది. సో నా బయోలో కూడా ఉంటది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మాత్రం నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమంది క్రియేటర్స్ కి షేర్ చేస్తుంది. అలాగే మన వీడియోస్ ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంతే వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.